నమస్కారం ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. మోతే మండలంలో మండల స్థాయి క్రీడలు ప్రారంభించి భీమ్గల్లో చెక్కుల పంపిణీ. నందిపేట మరియు బాల్కొండ మండలాల్లో తపాలా కార్యాలయ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇరు మండలాలలో బీజేపీ నాయకుల హర్షం. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం. విద్యార్థులు ఫోన్లకు దూరమై చదువుకు దగ్గర కావాలి. విజయ్ పబ్లిక్ స్కూల్ టాలెంట్ షోలో యాంకర్ ఉదయభాను సూచనలు. రూరల్ నియోజకవర్గం దర్పల్లిలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటన. మండల స్థాయి క్రీడలు ప్రారంభం. కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో 1000 దీపాలంకరణ. భక్తుల విశిష్ట పూజలు. ప్రతి విద్యార్థికి చదువు అవసరం, అలాగే క్రీడలు కూడా అవసరమేనని, తెలివితేటలు పెంచడానికి, చదువు శరీరాన్ని దృఢత్వంగా చేయడానికి క్రీడలు దోహదపడతాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేల్పూర్ మండల స్థాయి క్రీడలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయా పాఠశాల నుంచి వచ్చిన క్రీడాకారులు చేసిన గౌరవ వందనాన్ని ప్రశాంత్ రెడ్డి స్వీకరించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ తర్వాత క్రీడా జ్యోతి వెలిగించి అట్టహాసంగా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థులు తెలివితేటలు పెరగాలంటే చదువు ఎంత అవసరమో, శరీరం దృఢంగా కావడానికి క్రీడలు అదే తరహాలో అవసరమన్నారు. మండల స్థాయి సత్తా చాటిన వారు జిల్లా, రాష్ట్ర స్థాయి, దేశంలో కూడా ముందుకు సాగుతారని చెప్పారు. రాష్ట్రంలో క్రీడల కోసం ప్రత్యేక రిజర్వేషన్ సైతం ఉందని, ప్రతి క్రీడాకారులు దీన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రేణుక, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. సెల్ఫీ దిగే వాళ్ళు ఉంటే మరి అక్కడ ఎంతగానో కృషి ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ అంటే మీరు మార్చ్ పాస్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ కూడా మీ అంత మంచి మార్చ్ పాస్ చేయదు, అంత గొప్పగా చేసినారు. అన్ని స్కూల్స్లో మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ పీఈటీస్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్పగా, అందుకే మీరు ఈ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక అదృష్టం. గెలిచినా ఓడినా ఏం ఫీల్ కావద్దు అసలుకే. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం గెలవాలని చెప్పి పట్టు రావాలి, ఆ జిద్దు రావాలి. లేదు ఇవాళ గెలిచినాం, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ గెలవాలని ఒక కమిట్మెంట్ తోటి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది నెవర్ ఎండింగ్, ఇది విన్నింగ్ లూజింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఇంతకుముందే చెప్పినారు, ఎంపైర్ డిస్టెన్స్ అప్పుడప్పుడు కొద్దిగా తప్పు జరగచ్చు. తప్పు జరిగినంత మాత్రాన అటు సైడ్ ఉన్న పీఈటీస్, ఇటు సైడ్ ఉన్న పీఈటీస్ కొట్లాడుకోవద్దు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి ఎంపైరింగ్లో. అందరూ మన పిల్లలే కాబట్టి, పిల్లలు వేరేళ్ళేం కాదు, అందరూ మన పిల్లలే కాబట్టి. సో బ్రహ్మాండంగా మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి హెల్తీగా మళ్ళీ ఇంటికి పండి 3 రోజులు ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరొకసారి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మోతే వీడీసీ సభ్యులకు, ఈ టోర్నమెంట్కి సహాయపడినటువంటి అందరి డోనర్స్కి. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే నూడా విస్తరణ చేస్తుందని, నూడా విస్తరణ వల్ల ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీను విస్తరించేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలతో పాటు 541 గ్రామ పంచాయతీలు నూడా పరిధిలో ఉన్నాయని, ఇంకా నూడాను విస్తరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే నుడా కార్యాలయానికి వచ్చి ప్రజలు తమ పనులు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలకు మెరుగైన సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నుడా విస్తరణ ఆపి ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలకు ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన పరంగా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ తదితరులున్నారు. పనిచేయాలని అనుకుంటే ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడియండి, అటు బోధన్ కానివ్వండి, ఇటు ఆర్మూర్ కానివ్వండి, ఇటు భీమ్గల్ కానివ్వండి, ఎక్కడెక్కడ అథారిటీ ఏర్పాటు చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ నిరుద్యోగం భర్తీ అయినట్టు అవుతుంది, ఇక్కడ ప్రజలకు సౌకర్యం కూడా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి మరొకసారి పునరాలోచించవలసిందిగా సీనియర్ మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారులను, పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారులను మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రంలో రావడం జరిగింది. గెలిచిన తర్వాత అన్ని విస్మరించారు. ఇక ఇబ్బంది పడకుండా ప్రజలపై భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి మరొకసారి పునరాలోచించి ఆర్మూర్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ పాఠశాల ముందు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎల్లయ్య, వెంకటేష్ మాట్లాడుతూ బాలికల పాఠశాలలో గత 16 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న సుజాతను, సిబ్బందిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ అకారణంగా తొలగించడం సరికాదని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. వీళ్ళు ఇలా అప్పు సప్పు చేసి మరి వేల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇలా పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అంటున్నారు. దాదాపుగా వారు ఈ దగ్గర 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ 18 సంవత్సరాల నుంచి చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ మధ్యాహ్న భోజనం ఏజెన్సీ కార్మికులపై ఎలాంటి కూడా అపవాదాలు లేవు. ఈ మేడం వచ్చిన నుంచి ఏదైతే వనజారెడ్డి మేడం వచ్చిందో ఆ మేడం వచ్చిన నుంచి ఈ గుడ్లు పెడతలేరు, సరిగా కరెక్ట్ వంట చేస్తలేరు అనేది అపవాదాలు వేసుకుంటా పేరెంట్స్ కు మరి కంప్లైంట్ చేసుకుంటా చేస్తున్నది. కాబట్టి తక్షణమే మేడాన్ని కూడా ఈ స్కూల్ నుంచి తొలగించాలని నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నా. ఈ యొక్క పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని నేను సిఐటిగా డిమాండ్ చేస్తాను. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో టాలెంట్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ ఉదయభాను, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ముఖ్య అతిథులను విజయ్ హై స్కూల్ అధినేత డాక్టర్ అమృతలత సన్మానం చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు బయటకు రావడానికి కష్టపడాలని, నేటి విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండాలని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత శిఖరాలకు చేరుకొని మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని విద్యార్థులు చదువులో ముందుకు సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత దివాకర్, కిరణ్ బాల, వసంత, ప్రభ, ఉపాధ్యాయులు, యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఎంతమంది బిడ్డలని ఎంత గొప్పగా మార్చగలిగిందండి. ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మనసున్న ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది నిరాశపరుచుంటారు కదా తనని, ఎంతమంది అనుంటారు కదా ఇది సాధ్యమయ్యేది కాదు, వెనుకడుగు వెయ్యు అని ఎంతమంది తన కాళ్ళకి ఒక గుదిబండ వేసి ఉంటారు కదా, వాటిని తప్పించుకుని ఎలా ఎదిగారు. సో మనం నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదవక్కర్లేదండి. మన పక్కనే ఉన్న వాళ్ళలో కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. నేను చదువుకున్నప్పుడు మా స్కూల్లో ఒక్క క్లాస్లో మోర్ దాన్ 109 మంది పిల్లలు ఉండేవాళ్ళు తెలుసండి. ఒక్క క్లాస్లో నేను 10th వెళ్ళేసరికి 109 మంది పిల్లలు ఉన్నారు. అండ్ ఎంతమంది పాస్ అయ్యారో తెలుసా? ఆ 109 మందిలో 7 పాస్ అయ్యారు, అందరూ ఫెయిల్ అయ్యారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత భయంకరంగా ఉండేదండి అప్పుడు. అండ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలేమో వేరే వేరే గుంటూరు అని అటని ఇటని ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకునేవాళ్ళు, ఫారెన్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు, గలగల ఇంగ్లీష్ మాట్లాడతారు ఇప్పుడు చాలా గర్వంగా. బట్ ప్రతి తెలంగాణ బిడ్డ అలా మాట్లాడగలగాలి.
ఆర్మూర్ పట్టణానికి చెందిన యువకుడు యోగా ట్రైనర్ రామ్కీని ప్రవాస భారతీయులు హక్కుల మరియు సంక్షేమ వేదిక కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు సన్మానించి లోయ నుంచి శిఖరానికి పుస్తకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా స్వయంగా ఉపాధి సృష్టించుకోవడంతో పాటు ఎంతోమందికి రామ్కి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మక్కూర్ మండలం నర్సింగ్పల్లికి చెందిన రామ్కి MBA, బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా స్థాపించిన పతాంజలి విశ్వవిద్యాలయంలో PG పూర్తి చేసి యోగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టి క్రమంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ అంచెలంచెలుగా ఎదిగి 6 సంవత్సరాలుగా ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దేశ విదేశాల్లో ఉన్నవారికి యోగా శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధిని సృష్టించుకున్నారని పేర్కొన్నారు. రామ్కీని ఆదర్శంగా తీసుకొని యువకులు ముందుకు వెళ్లాలని సూచించారు. స్వయంగా తానే మరి ఆరోగ్య రీత్యా నేర్చుకున్నటువంటి యోగాను మరి దాన్ని ఒక ప్రొఫెషన్గా మలుచుకొని ఈరోజు నెల మరి సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి అది ఆఫ్లైన్ ట్రైనింగ్, అదేవిధంగా ఆన్లైన్లో కూడా మరి స్టూడెంట్స్ని మరి కస్టమర్స్ను సాధించుకొని ఉద్యోగాన్ని సృష్టించుకున్నాడు. కాబట్టి మరి అతన్ని అభినందించడం కోసం ఈరోజు మా కార్యాలయాన్ని పిలిచి ఆయన అభినందిస్తున్నాం, ఒక పుస్తకాన్ని బహిష్కరిస్తున్నాం. ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి లోయ నుంచి శిఖరానికి మరి ఒక వ్యక్తి ఏ విధంగా కింది నుంచి పైకి వస్తాడో తెలియజేసే పుస్తకము, దాన్ని బహుకరిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ రామ్కి. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమేనని, శారీరకంగా మానసికంగా ఎదగడానికి క్రీడలు దోహదపడతాయని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ HGF దర్పల్లి మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయా పాఠశాల నుంచి వచ్చిన క్రీడాకారులు చేసిన గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్వీకరించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ తర్వాత క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు తెలివితేటలు పెరగాలంటే చదువు ఎంత అవసరమో శరీరం దృఢంగా కావడానికి క్రీడలు అదే తరహాలో అవసరమన్నారు. మండల స్థాయిలో సత్తా చాటిన వారు జిల్లా, రాష్ట్ర స్థాయి, దేశంలో కూడా ముందుకు సాగుతారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ స్పోర్ట్స్ కాలేజీని ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రతి క్రీడాకారులు దీన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాధికారి రమేష్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్, ఇందల్వాయి అధ్యక్షులు నవీన్ గౌడ్, దుబ్బాక గ్రామ అధ్యక్షులు పోతన్న, VDC సభ్యులు వినోద్, గోవర్ధన్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా శివలింగానికి సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శివలింగానికి 1000 దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. ఆలూరు మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంఈఓ నరేందర్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ స్వతంత్ర ఉద్యమంలో పోరాడి జైలుకు వెళ్లారని, స్వతంత్రం అనంతరం దేశానికి తొలి విద్యామంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశారని, 1992లో భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో కలాంను గౌరవించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మొహమ్మద్ అష్ఫక్ అహ్మద్, పాఠశాల ప్రిన్సిపల్ యోగేష్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. గొప్ప వ్యక్తులు కూడా బ్యాక్ బెంచ్ నుంచి వస్తారని చెప్తుంటాడు ఆయన. చాలా వరకు ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఇష్టం ఉంటారు కదా టీచర్లకి, బ్యాక్ బెంచర్స్ కూడా అద్భుతాలు చేసే సత్తా ఉన్న వాళ్ళు ఉంటారు మీ దాంట్లో. కాబట్టి మీకు ఏదైతే మీకు స్పెషాలిటీ ఉందో దాన్ని అక్కడే కంటిన్యూ చేయండి. మీలాగా ఇంకెవరు ఉండరు. చదువు కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మీకంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేదో తొందరగా రియలైజ్ కండి, ఆ రంగంలోకి ముందుకెళ్ళండి. దాన్ని ఖచ్చితంగా మన ఉపాధ్యాయులు అందరూ కూడా సహకారం అందిస్తుంటారు. మంచిగా చదివే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని నేను ఎప్పుడు వెయిట్ చేస్తుంటాను. ఆ దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ దొరకట్లేదు. అట్లా మంచిగా చదివే వాళ్ళు దొరకాల, వాడికి ఏమో డబ్బులు కావాలని ఇద్దాం అనిపిస్తుంది, పుస్తకాలు కావాలని కొనిద్దాం అనిపిస్తుంది, వాడు మంచి బట్టలు కావాలని కొనిద్దాం అనిపిస్తుంది. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థులు మన ఊరు మన నిధి గ్రూపు సభ్యులు స్పోర్ట్స్ డ్రెస్సులను వితరణ చేశారు. ఈ సందర్భంగా మన ఊరు మన నిధి సభ్యులు రవి పటేల్ మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో ఈ నెల 12వ తేదీ నుండి 3 రోజుల పాటు జరుగుతున్న మండల స్థాయి క్రీడల సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ విద్యార్థులకు క్రీడా దుస్తులు అవసరం ఉన్నవని అడిగిన వెంటనే మా గ్రూపు సభ్యులు స్పందించి దుస్తులను వితరణ చేయడం జరిగిందన్నారు. గతంలో కూడా పాఠశాల అవసరాల నిమిత్తం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా గ్రూపు సభ్యులు పాఠశాల అభివృద్ధి అవసరాల కొరకు అందుబాటులో ఉంటుందని, దీన్ని వినియోగించుకుని విద్యార్థులు ఆటల్లో చదువుల్లో ఉన్నతంగా ఎదిగి ఉన్నతంగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇందుకు సహకరించిన మన ఊరు మన నిధి సభ్యులకు పాఠశాల తరపున విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, మన ఊరు మన నిధి గ్రూప్ సభ్యులు వల్లం రవి పటేల్, భోజన్న, చక్రపాణి, మైపాల్, సూరనీడ భాస్కర్, సచిన్ మరియు గ్రూప్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్ కోసం ఒక 5,000 రూపీస్ ఆల్రెడీ డొనేట్ చేసిండ్రు. మన పాఠశాలకు కొన్ని సౌకర్యాలు లేవంటే మళ్ళీ డ్రెస్సెస్ కోసం కూడా 7,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇది మన స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులకు సంబంధించిన ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని అది మన పాఠశాలకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ 1,000. ఈ సందర్భంగా మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు ఇప్పుడు సార్ డిజైన్ చేసినట్టు సార్ మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలంలో పర్యటించి పలువురు నేతలను పరామర్శించారు. భీమ్గల్ మండలంలోని చేంగల్ గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఆరోగ్యం కుదుట పరేంత వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన వైద్యం చేయించుకోవాలని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి వెంట భీమ్గల్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని బాల్కొండ మరియు కిసాన్ నగర్ గ్రామాలలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎల్బి నిజామాబాద్ ఆర్మూర్ బాల్కొండ మండలంలోని బాల్కొండ మరియు కిసాన్ నగర్ గ్రామంలో జరుగుతున్న సర్వే, గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబంధించి గ్రామంలో సందర్శించి సరిగ్గా వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు తెలిపారు. అలాగే కిసాన్ నగర్ గ్రామంలో గల అంగన్వాడీ మరియు ప్రైమరీ స్కూల్ను తనిఖీ చేశారు. వీరి వెంట శ్రీ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ ఆర్ గంగాధర్, ఎంపీఓ ప్రశాంత్, ఏఎస్ఓ, పంచాయతీ కార్యదర్శులు రజనీకాంత్, రేణుక మరియు సిబ్బంది ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండకు పోస్ట్ ఆఫీస్ సొంత బిల్డింగ్ను మంజూరు చేసినందుకు వీడీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం నెరవేర్చినందుకు బాల్కొండ ప్రజల తరపున మోడీ, జ్యోతిరాదిత్య సింధియాకి, ఎంపీ అరవింద్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు రమేష్,
సదర్ పెద్ద మనిషి నర్సయ్య, గ్రామ విడిసి సభ్యులు పెద్ద మనుషులు సాయన్న, హనుమన్లు, లింబన్న, నర్సయ్య, రాజన్న, పోషెట్టి, హరీష్, ఇదన్ రావు, రాజలింగం, హరీష్, గణేష్, సురేష్, జగన్, నవీన్, చిన్నయ్య, రాము, నందిన్, శివానంద్, శ్రీకాంత్, భోజేందర్, రవీందర్, రాకేష్, చింటూ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన బాల్కొండలో చిరకాల స్వప్నమైనటువంటి పోస్టాఫీస్ యొక్క సొంత భవన నిర్మాణానికై బాల్కొండ అలాగే భీమ్గల్, నందిపేట్ మండలాల్లో పోస్టాఫీస్ సొంత భవనాలకు కృషి చేసినందుకు మరియు మన ఎంపీ అరవింద్ అన్న గారికి అలాగే లెటర్ రాసిన వెంటనే స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి బాల్కొండ ప్రజల తరఫున కృతజ్ఞతలు వందనాలు తెలుపుతున్నాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కార్యాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. టీఎన్జిఓ నాయకులు రియాజ్ అహ్మద్ సీనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈఈలు గంగభూషణ్, సుకుమార్, రఘుపతి, గణేష్ మరియు ఏఈలు మాధురి, మాణిక్యం, పవన్, టీఓ రాజారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏదైతే సేకరించిన రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తాడు. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అది ముఖ్యమంత్రి కావచ్చు, చీఫ్ సెక్రటరీ ఎవరైనా కావచ్చు. కానీ ఇలా క్షేత్రస్థాయిలో వెళ్ళే ఉద్యోగుల మీద దాడి జరగడం అనేది ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మనము నీటిపారుదల ఉద్యోగిగా మనం ఖండిస్తున్నాం. కాబట్టి దీని గురించి ఇంకా పూర్తి వివరణ నందిపేట మండల కేంద్రంలో తపాలా కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలు అందిస్తున్న సేవలు ఎనలేనివని నందిపేట మండల బీజేపీ నాయకులు అన్నారు. నందిపేట మండల కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందిపేట మండల కేంద్రంలో తపాలా కార్యాలయం ఏర్పాటు చేసి తపాలా సేవలు గ్రామీణ స్థాయిలో అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. గతంలో అద్దె భవనంలో ఉండడంతో ప్రస్తుతం సొంత భవనానికి నిధులు ఇవ్వడం, కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎన్నో సమస్యలు తీరుతాయన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్కు ఎల్లవేళలా నందిపేట మండల ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మన మారంపల్లి గంగన్న మన తన అనుచరులు అందరూ పోయి ప్రతి ఒక్క 2-3 నెలలకు ఏమై గంగన్న అంటుంటే అన్న పొండ్రే అని నేను కూడా వాళ్ళందరినీ ఇట్లా అంటే ఎంకరేజ్ చేసిన. ఈరోజు మన కార్యాలయానికి మన శాంక్షన్ అయినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శుభకార్యము ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి మన మళ్ళీ బస్టాండ్ దగ్గరనే ఊరుకు మళ్ళా మధ్యలోనే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే కార్యాలయము జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి నుంచి ఈ అద్దె భవనంలో ఈ పోస్ట్ ఆఫీస్ ఎన్నో ఇక్కట్లు పడ్డది. చాలా అదృష్టం ఈరోజు మనకు ఈ పోస్ట్ ఆఫీసు భవనం శాంక్షన్ అవ్వడం. ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి అలాగే మన ఎంపీ అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లు మినహాయించకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి జాగ్రత్తగా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌసింగ్ లిస్టింగ్ ప్రక్రియ సందర్భంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారిగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయిందని, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు ఫారాలను పూరించాలన్నారు.
ప్రతి ఎన్యూమరేటర్ రోజుకు సగటున కనీసం 15 ఇళ్లను సందర్శిస్తూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ సర్వే ప్రక్రియను నిశ్చితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట రేంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. మోతే మండలంలో మండల స్థాయి క్రీడలు ప్రారంభించి భీమ్గల్లో చెక్కుల పంపిణీ. నందిపేట మరియు బాల్కొండ మండలాల్లో తపాలా కార్యాలయ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇరు మండలాలలో బీజేపీ నాయకుల హర్షం. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం. విద్యార్థులు ఫోన్లకు దూరమై చదువుకు దగ్గర కావాలి. విజయ్ పబ్లిక్ స్కూల్ టాలెంట్ షోలో యాంకర్ ఉదయభాను సూచనలు. రూరల్ నియోజకవర్గం దర్పల్లిలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన. మండల స్థాయి క్రీడలు ప్రారంభం. కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో 1000 దీపాలంకరణ. భక్తుల విశిష్ట పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.